ప్రభుత్వ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో జిల్లా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. అంతకుముందు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనను సక్రమంగా సాగించే బాధ్యత జిల్లా అధికారులపై ఉందని, ఒక జిల్లా అధికారిగా బాధ్యతలను ఇంకా క్రమశిక్షణతో పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జిల్లా అధికారులందరూ ముఖ్య పాత్ర పోషించాలని కోరారు. ప్రభుత్వ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వారధిగా ముందుండాలని, ముఖ్యంగా సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందే హక్కులన్నింటినీ వారికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని తెలిపారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, డిఆర్ఓ డి రాజ్యలక్ష్మి, కలెక్టర్ కార్యాలయ ఏఓ మోతీలాల్, పలువురు జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయ విభాగాల అధిపతులు, సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. జిల్లాకు సంబంధించి ఇక్కడ జిల్లా అధికారులు, కలెక్టరేట్, మీ అందరికీ తెలుసు పరిపాలనలో కలెక్టరేట్ జిల్లా లాంటిది. కలెక్టరేట్ నుంచి పరిపాలన అనేది ప్రాపర్గా సాగే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అంటే జిల్లా అధికారులు మనం ఒక జిల్లాకు, ఒక డిపార్ట్మెంట్కు బాధ్యత వహిస్తున్నాం. ఎప్పుడైతే మనకు బాధ్యత పెరుగుతుందో తప్పకుండా అప్పుడు ఇంకా మన మీద చాలా క్రమశిక్షణతో చాలా ప్రాపర్గా పనిచేయాల్సిన అవసరం అందరి మీద ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయి. మధ్యలో ఒకవేళ వస్తే గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ ఎలక్షన్ రావచ్చు. కానీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నెరవేర్చే క్రమంలో తప్పక మనవంతు పాత్ర పోషించాల్సిన మనందరి మీద ఉంటుంది. వాటి జిల్లా అధికారులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వం యొక్క ఆశలు ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ప్రజలకు ఏవైతే సంక్షేమాదులుగా ఉంటూ ప్రభుత్వ సంకల్పాన్ని ప్రజలకు చేరవేసే విధంగా, అదేవిధంగా ప్రజలకు ఏవైతే ప్రభుత్వాన్ని నుంచి పొందే రైట్ ఉందో దాన్ని తప్పకుండా అందించే విధంగా అందరం కలిసికట్టుగా ఒక మంచి వాతావరణంలో పనిచేద్దామని, ఇందుకు మీరందరూ ముందుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అని అన్నారు. చిన్న సింపుల్ పిల్లలు తీసుకున్నా, మీకు ఇష్టమైన తీసుకోండి. థ్యాంక్ యూ సార్. कार्ड निष्क्रमण करने के लिए आज्ञा प्रदान करेंगे।
థ్యాంక్ యూ సార్.